యుఎస్ఏ అండ్ చైనా మధ్య ట్రేడ్ వార్ మళ్ళీ ఎస్కలేట్ అయ్యింది. ఈసారి రీజన్ ఏంటంటే చైనా తన కంట్రీలో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ అన్నిట్లపైన ఇంపోర్ట్ రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఈసారి చైనా తన కంట్రీలో ఉన్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ పెట్టింది. యుఎస్ఏ చైనా వేసిన మూవ్ కి రెస్పాన్స్ గా 100% టారిఫ్స్ చైనా మీద నవంబర్ 1 నుంచి వేస్తున్నట్టు ప్రకటించింది. గ్లోబల్ ట్రేడ్ మార్కెట్ ఈ సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ టెన్స్ మోడ్, పానిక్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. యుఎస్ ఏమో వి వోంట్ గెట్ బ్యాక్ డౌన్ అట్ ఎనీ కాస్ట్ అంటుంది. చైనా దానికి కౌంటర్ చేస్తూ మా న్యాచురల్ రిసోర్సెస్, మా రేర్ ఎర్త్ మినరల్స్ పైన ఎవ్వరికి రైట్ లేదు, ఎవ్వరికి హక్కు లేదు, ఎవరైనా మాతో నెగోషియేషన్స్ కండక్ట్ చేయాల్సిందే అంటోంది. ఇది కేవలం టారిఫ్స్ మాత్రమే కాదు, న్యూ పోర్ట్ ఫీజ్ అండ్ ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్, శాంక్షన్స్ కూడా వేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇరు దేశాల మధ్య మళ్ళీ ఈ ట్రేడ్ బ్యాటిల్ చాలా ఇంటెన్స్ మోడ్ కి మారుతుంది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే స్మార్ట్ ఫోన్స్, హైటెక్ గ్యాడ్జెట్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్సెట్రా మ్యానుఫ్యాక్చర్ కి చాలా ఎసెన్షియల్ కాంపోనెంట్స్. యుఎస్ చైనా మళ్ళీ ట్రేడ్ టెన్షన్స్ కానీ స్టార్ట్ అయితే గ్లోబల్ గా చాలా ఎకనామిక్ రిసెషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ హై వోల్టేజ్ యుఎస్ అండ్ చైనా టెన్షన్స్ వల్ల గ్లోబల్ సప్లై చైన్ మొత్తం అన్స్టేబుల్ అయ్యి ఆ సప్లై చైన్ లో పార్ట్ అయిన మన ఇండియాకి కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఈ టారిఫ్స్ రీజన్ వల్ల ఇండియాకి ఐదర్ ఆపర్చునిటీ ఆర్ రిస్క్ రెండూ ఉంటాయి. ఇది కొత్త విషయం ఏమీ కాదు. 2018 అండ్ 22 మధ్యలో కూడా యుఎస్ అండ్ చైనా మధ్య ట్రేడ్ టెన్షన్స్ ఇలాగే టైట్ గా ఉన్నాయి. దీని నుంచి లెసన్ ఏంటంటే గ్లోబల్ ఎకానమీ అనేది ఇంటర్ కనెక్టెడ్. సూపర్ పవర్స్ లాంటి చైనా, రష్యా అండ్ అమెరికా డెసిషన్స్ వల్ల కొన్ని కంట్రీస్, ఇండియా లాంటి కంట్రీస్ సఫర్ అవుతూనే ఉంటాయి. స్టాక్ ప్రైజెస్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ దీని వల్ల రిపుల్ ఎఫెక్ట్స్ ఫేస్ చేస్తాయి. ఎక్స్పర్ట్ మాత్రం ప్రిడిక్ట్ చేసేది షార్ట్ టర్మ్ వాలటిలిటీ కంటిన్యూ అవుతూనే ఉంటుందని. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇండియా విల్ ఆల్వేస్ క్లోజ్లీ కీప్ అన్ ఐ ఆన్ బోత్ యుఎస్ అండ్ చైనా. విల్ యుఎస్ఏ అండ్ చైనా ఫైనల్లీ సెటిల్ అప్? ఒక సొల్యూషన్ ఫైండ్ చేయగలవా, లేదా ఇంకా ఈ టెన్షన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయా? చూడాలి కమింగ్ డేస్ లో. నేను మీకు లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ట్రెండింగ్ టాపిక్స్ అండ్ హెడ్లైన్స్ ని మీ ముందుకు రోజు తీసుకోవడానికి ట్రై చేస్తా. ఎప్పటికప్పుడు మీకు ఇలానే అప్డేట్స్ ఇస్తూ ఉంటా. మరి మన అప్డేట్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై.